సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. సింహరాశికి పంచమంలో గురువు, కేతువు, శని సంచారం, అష్టమంలో శుక్రబుధులు, భాగ్యంలో రవి, రాజ్యంలో కుజుడు, లాభంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో గురువు, కేతువు, శని యొక్క సంచారం వల్ల కొంత అసౌకర్యం ఉన్నా ఆ అసౌకర్యం నుంచి బయటపడే అవకాశాన్ని రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే 16వ తారీఖు ఏప్రిల్ మేష సంక్రమణం జరుగుతోంది. ప్రత్యేకించి సింహరాశి వారు ఈ గోధుమల దానం కనుక చేయగలిగినట్టయితే, ఈ సంక్రమణం రోజున గోధుమల దానం చేయటం కానీ, అందులకు సంబంధించినటువంటి ఆ ఆశ్రమానికి వెళ్ళి వారికి వస్త్రాలను ఇవ్వటం కానీ, తినుబండారాలను ఇవ్వటం కానీ, లేకపోతే నువ్వులు ఉండాలి కానీ, ఇటువంటివి కనుక ఇవ్వగలిగినట్టయితే, దానం చేయగలిగినట్టయితే అది విశేషమైనటువంటి లాభాన్ని అందించగలిగే అవకాశం ఉత్తరోత్తరం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రవి సంక్రమణం, మేష సంక్రమణం జరుగుతోంది. ఈ మేష సంక్రమణం జరిగేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది. ఈ సంక్రమణం మేషంలోకి రవి ప్రవేశించడం అంటే రాష్ట్రాధిపతి రవి ఉచ్చ పొందుతున్నాడు. ఈ ఉచ్చ పొందుతున్న సమయం శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. లాభంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఇవి కొంత అనుకూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారాలు. ఈ అనుకూలంగా ఉన్న గ్రహ సంచారాలని, వాటి యొక్క ఫలితాలను అందుకోవాలంటే చిన్న చిన్న ప్రక్రియలు చాలా అవసరం అవుతాయి. ఈ ప్రక్రియలు అవసరమైనటువంటి ప్రక్రియల్లో ముఖ్యమైనటువంటిది 16వ తారీఖున మేష సంక్రమణం. రెండవది చైత్ర పౌర్ణిమ. 19వ తారీఖున ఏర్పడబోయే చైత్ర పౌర్ణమి రోజున, ఆ రోజున పౌర్ణమి రోజున చిన్న వెండి పాత్రలో పాలు తీసుకెళ్ళి చంద్రుని యొక్క దర్శనం రాత్రిపూట ఆ పాలల్లో దర్శనం చేయాలి. చేసినట్టయితే ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కృప లభించి సుఖకరమైన, శాంతికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యకరమైన, ఏ కారణం చేత కూడా ధనప్రాప్తికి సంబంధించినటువంటి అవరోధాలు లేకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాన్ని భగవంతుడు అనుగ్రహించినటువంటి సమయం ఇది సింహరాశి వారికి. కన్యారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ముందుగా గ్రహ సంచారం, అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. గురువు, కేతువు, శని యొక్క సంచారం ధనుస్సులో జరుగుతోంది. సప్తమంలో శుక్రబుధులు, అష్టమంలో రవి యొక్క సంచారం, భాగ్యంలో కుజుడు, దశమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. అర్ధాష్టమ శని సంబంధించినటువంటి కొన్ని ఛాయలు ఉన్నాయి. ఎందుకంటే శనేశ్వరుని యొక్క దృష్టి, దశమ దృష్టి కన్యారాశి మీద ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాస్త వక్రగతిని వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవు. శారీరకమైనటువంటి అస్వస్థత కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కన్యారాశి వారికి. వీటి నుంచి మరి పరిహారం పొందాలి అంటే లోగడ సూచించినట్టుగానే గుర్ర నాడతో తయారు చేసినటువంటి ఇనప ఉంగరాన్ని మధ్య వేలికి ధరించటం, ఇంట్లో ప్రతినిత్యం ఇనప ప్రమిదలో కానీ, ఇనప మూకుళ్ళలో కానీ నువ్వుల నూనెతో, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియలు. చాలామంది నీలం ధరిద్దాం, నవరత్నాలు ధరిద్దాం అని అనుకుంటారు. వాటిలన్నిటికంటే కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అనుభవంతోనూ శాస్త్ర సంబంధమైనటువంటి వాక్యం కాబట్టి దీన్ని కనుక గ్రహించగలిగినట్టయితే అతి తక్కువ ఖర్చుతో చేయగలిగినటువంటి ప్రక్రియ ఇది. ఇంకోటి ఏమంటే 17వ తారీఖున అనంగ త్రయోదశి అనేటువంటి ఒక విశేషమైనటువంటి రోజు ఉంది. ఈ అనంగ త్రయోదశి రోజున అవకాశం ఉన్నటువంటి వారు వేప చెట్టు, రావి చెట్టు ఈ రెండు కలిసినటువంటి ప్రదేశానికి వెళ్ళి వాటి చుట్టూతో కనుక ప్రదక్షిణ కనుక చేయగలిగినట్టయితే సప్తమంలో శుక్రబుధుల యొక్క సంచారం జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నట్టయితే మేడి చెట్టు చుట్టూతో కూడా ప్రదక్షిణ చేస్తే కూడా అది లాభాన్ని అందించగలుగుతుంది. వాస్తవానికి కనుక చూసినట్టయితే ఈ అర్ధాష్టమ శని సంచారానికి సంబంధించినటువంటి ఈ సమయంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి అనుకోకుండా ఈ వరం ప్రసాదించినటువంటి సమయం ఇది. కారణం ఏమంటే దేవగురు అయినటువంటి బృహస్పతి శనేశ్వరుని చేరి ధనుసు రాశిలో చేరి ఈ ప్రభావాన్ని, అంటే శనేశ్వరుని యొక్క ప్రభావాన్ని చాలా వరకు తగ్గించాడు. కాబట్టి కన్యారాశి వారు కొంతవరకు వారు ధన్యజీవులే.
కానీ కొంత శ్రమ కనుక పడ్డట్టయితే, కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి కాస్త కృషి కనుక చేయగలిగినట్టయితే శుభకరమైనటువంటి పరిణామాలు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తులారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశిని కనుక ఒకసారి సమీక్షించి కనుక చూసినట్టయితే, గోచార రీత్యా తృతీయంలో గురువు, కేతువు, శనేశ్వరుని యొక్క సంచారం, 6ంట శుక్రబుధులు, సప్తమంలో రవి, అష్టమంలో కుజుడు, భాగ్యంలో రాహు యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతున్నటువంటి సమయంలో తులారాశి వారికి వారి యొక్క అన్నదమ్ములతో క్లేశాన్ని తెచ్చుకోవటం అనేటువంటిది మంచి పని కాదు. ఆరోగ్యం రీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. శస్త్రచికిత్సకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి వారికి వాస్తవానికి అష్టమ, అర్ధాష్టమ శని సంచారం దోషాలు లేకపోయినా కూడా వర్తమానంలో అష్టమ కుజుని యొక్క దోషాలు, అష్టమ కుజుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి దోషాలు కొన్ని తులారాశి మీద ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కనిష్ట భాతృస్థానంలో, తర్వాత పెద్దవారికి సంబంధించినటువంటి అంటే అన్నదమ్ములకు సంబంధించి సోదర సోదరి వర్గానికి, మాతామహ వర్గానికి సంబంధించినటువంటి వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా పాటించకపోయినట్టయితే అశౌచం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తులారాశి వారికి. ఆ కారణం చేత తులారాశి వారికి కాస్త జాగ్రత్త వహించగలిగితే బాగుంటుంది. మరి దీనికి పరిష్కారాలు ఏం లేవా, పరిహారాలు ఏం లేవా? జ్యోతిష్ శాస్త్రరీత్యా అంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు, పరిహారాలు 14వ తారీఖున యమధర్మరాజు దశమి అని చెప్పి ఒక విశేషమైనటువంటి పర్వదినం ఉంది. 16వ తారీఖున మేష సంక్రమణం ఉంది. ఇప్పటిదాకా ఈ మేష సంక్రమణానికి సంబంధించినటువంటి ప్రక్రియలు అవలంబించినటువంటి తులారాశి వారు ఇహ నుంచి ప్రతి సంక్రమణానికి కూడా ఒక నియమబద్ధమైనటువంటి ప్రణాళిక పెట్టుకుని సంక్రమణానికి పెద్దవారిని ఉద్దేశించి దాన ధర్మాలు, శాఖదానం కానీ స్వయంపాక దానం కానీ చేసేటట్టయితే అవి విశేషమైనటువంటి లాభంగా పరిణమించే అవకాశాలు ఉంటుంది. కారణం ఏంటంటే శాఖదానం చేసేటప్పుడు, స్వయంపాక దానం చేసేటప్పుడు దాంట్లో కందిపప్పు ఉంటుంది, లేదంటే కందులు ఉంటాయి. ఆ కారణం చేత అష్టమ సంచారం జరిగేటువంటి కుజ సంచారం జరిగే ఈ సమయంలో తప్పనిసరిగా కందులు దానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తులారాశి వారికి కాస్త జాగ్రత్త తీసుకోగలిగినట్టయితే ఈ అనుకూలం లేనటువంటి గ్రహ సంచార సమయంలో ఈ ఇబ్బందుల నుంచి బయటపడిపోయి సుఖకరమైనటువంటి జీవితాన్ని భవిష్యత్తులో పొందే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు, కేతువు, శని యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో రవిబుధులు, సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహు. ఆహారానికి సంబంధించి కొంత అసౌకర్యం కలిగించే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అంటే ఏ కారణం చేత కూడా కొంత నాభి స్థానానికి దిగువ స్థానంలో ఒక సర్జరీకి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా కనుక వీళ్ళు ఉండగలిగితే బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ సాధనలు ఏమైనా ఉన్నాయంటే జ్యోతిష్పరంగా వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉంది. ఈ వారం 8వ తారీఖున ఆందోళన తృతీయ, 9వ తారీఖున గణపతి వ్రతం, 10వ తారీఖున లక్ష్మీ పంచమి, 12వ తారీఖున అశోకాష్టమి, 12వ తారీఖున శ్రీరామనవమి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఈ వారం లభ్యమవుతున్నాయి. ఎవరైనా సరే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు గుండె జబ్బులు అంటే హృదయానికి సంబంధించినటువంటి ఏదైనా అసౌకర్యం ఏర్పడుతున్నా, శరీరానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది కనబడుతున్నా చండీ హోమం కానీ, లేదంటే ప్రత్యంగిర సూక్తంతో ప్రత్యంగిర హోమం కానీ, కూష్మాండ హోమం కానీ చేయించుకోగలిగితే బాగుంటుంది. కారణం ఏంటంటే అష్టమంలో రాహు యొక్క సంచారం. కూష్మాండ హోమం అంటే గుమ్మడికాయ ముక్కల్ని తీసుకుని వాటితో హోమం చేయటం. వాటితో హోమం చేసే ప్రక్రియ శాస్త్రపరంగా సమ్మతమైనటువంటి ప్రక్రియ. అది సదాచారంలో ఉన్నటువంటి విశేష ప్రక్రియ. విశేషంగా మనం కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా శాస్త్రపరంగా మనకి మహర్షుల ద్వారా అంది వచ్చినటువంటి సుఖకరమైనటువంటి, శుభకరమైనటువంటి, లాభకరమైనటువంటి హోమ ప్రక్రియ సాధనలు. ఇటువంటి సాధనలో ఏ ఒక్క సాధన చేసుకోగలిగినా కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం సుఖంగా ఉంటుంది. దీని యొక్క పరిణామం పై వారాల మీద పడకుండా, అంటే పై వారంలో రాబోయే సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే సమయంలో కూడా ఏ రకమైనటువంటి శారీరక అస్వస్థత లేకుండా వృశ్చిక రాశి వారు, ఎందుకంటే
అష్టమంలో రాహు యొక్క సంచారం ఇంకా సంవత్సరం పైన ఉంటుంది. ఆ కారణం చేత వృశ్చిక రాశి వారు ఇవి ఈ వారంలో చేసుకోగలిగితే బాగుంటుంది. కనీసం ఈ వారంలో చేయలేకపోయినా ఎప్పటికైనా ఇవి కనుక చేసుకోగలిగినట్లయితే ఈ గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ సంచార రీత్యా ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హోమ ప్రక్రియని చేయటం ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.